అల్లు అర్జున్ టీం పై కేసు నమోదైంది. సంధ్యా థియేటర్ దగ్గర నిన్న జరిగిన తొక్కిసలాట ప్రాణ నష్టానికి బాధ్యులుగా అల్లు అర్జున్ టీంతో పాటు సంధ్యా థియేటర్ యాజమాన్యం పైన కూడా చికట్పల్లి పోలీస్ స్టేషన్లో కేసు బుక్ అయింది. బిఎన్ఎస్ యాక్ట్ సెక్షన్ 105(118) కింద కేసు నమోదు చేశారు. అల్లు అర్జున్ టీం పై కేసు నమోదైంది. సంధ్యా థియేటర్ దగ్గర ఏదైతే జరిగిందో తొక్కిసలాటలో ప్రాణ నష్టానికి బాధ్యులుగా అల్లు అర్జున్ టీంతో పాటు సంధ్యా థియేటర్ యాజమాన్యం పైన కూడా చికట్పల్లి పోలీస్ స్టేషన్లో కేసు బుక్ అయింది. బిఎన్ఎస్ యాక్ట్ సెక్షన్ 105 అంటే 105(118) కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. అండ్ అలాగే రేవతి కుమారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరూ కూడా హాస్పిటలైజ్ అయ్యారు. ప్రస్తుతం వాళ్ళు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు. అండ్ అలాగే ఎవరైతే ఒక బాబుని తొక్కిసలాటలో ఇబ్బంది గురయ్యారో ఆ బాబు స్పృహ తప్పి పడిపోయాడు. సో ఆ బాబుకి సిపిఆర్ చేస్తున్న దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము. సో నిన్న సంధ్య థియేటర్ దగ్గర సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాము. అల్లు అర్జున్ వచ్చేసరికి క్రౌడ్ ఫ్యాన్స్ చాలామంది థియేటర్లో మూవీ చూడడానికి వచ్చిన వాళ్ళే కాకుండా ఇంకా బయట వాళ్ళు కూడా అల్లు అర్జున్ చూసేందుకు గాను అక్కడికి చాలామంది తరలి రావడంతో ఆ తొక్కిసలాట జరిగింది. దాంట్లో రేవతి అనే రేవతి ఇద్దరు బిడ్డలు కూడా స్పృహ తప్పి పడిపోయారు. ప్రమాదవశాత్తు కూడా వాళ్ళకి వెంటనే సిపిఆర్ చేస్తూ ఉన్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. అక్కడికక్కడే సిపిఆర్ చేస్తే రేవతి కొడుకు ఎవరైతే ఉన్నారో తను బ్రతికాడు. హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. రేవతిని కూడా హాస్పిటల్లో అడ్మిట్ చేసినప్పటికీ కూడా రేవతి ప్రాణాలు కోల్పోయింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సాగర్ అందుబాటులో ఉన్నారు. సాగర్, ప్రస్తుతం చూస్తూ ఉన్నాము ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో సంధ్య థియేటర్ దగ్గర దానికి సంబంధించి కేసు బుక్ అయింది. పోలీసులు పలు సెక్షన్ల కింద కూడా నమోదు చేశారు. సో ఏం చెప్తున్నారు కుటుంబ సభ్యులు? టీం నుంచి అంటే అల్లు అర్జున్ టీం నుంచి కానీ లేకపోతే థియేటర్ యాజమాన్యం దగ్గర నుంచి కానీ ఏమైనా రెస్పాన్స్ ఉందా వాళ్ళ దగ్గర నుంచి? ఎస్ మౌనిష, సంధ్యా థియేటర్ లో నిన్న రాత్రి జరిగిన ఘటన పైన పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. ఇక్కడ ప్రధానంగా సంధ్యా థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం ఒకటి, అల్లు అర్జున్ టీం కూడా అల్లు అర్జున్ వస్తున్న అంటే అంత పెద్ద హీరో ఇక్కడికి అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ కి వస్తున్న సందర్భంలో పోలీసులకు కూడా సమాచారం ఇవ్వడం, ఈ రెండు అంశాల మీద పోలీసులు కేసు నమోదు చేశారు. ఖచ్చితంగా బాధ్యత రాహిత్యంగా వ్యవహరించారు. ఇటు థియేటర్ యాజమాన్యం కూడా భద్రత కల్పించడంలో విఫలమైంది. అల్లు అర్జున్ లాంటి ఒక పెద్ద హీరో వస్తున్న సందర్భంలో థియేటర్ యాజమాన్యం కానీ అల్లు అర్జున్ సిబ్బంది కానీ ఒక ప్రత్యేక రూట్ ఏర్పాటు చేయాలి. దానికి సంబంధించినటువంటి థియేటర్ లోకి రావడము వెళ్ళడం ఈ రెండు దారులను కూడా వారి పర్యవేక్షణలో ఉంచి ఒక ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఈ రెండు నిర్లక్ష్యం వహించినటువంటి యాజమాన్యం పైన, సంధ్యా థియేటర్ యాజమాన్యం పైన, అల్లు అర్జున్ టీం పైన కూడా పోలీసులు కేసు నమోదు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రధానంగా ఈ ఘటన జరగడానికి రెండు అంశాలనే ప్రధానంగా చూపిస్తున్నారు పోలీసులు. దీనికి సంబంధించినటువంటి సెక్షన్లు 105, 1181 రెడ్ విత్ 3(5) బిఎన్ఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. ఏది ఏమైనా ఈ ఘటన జరగడం అనేది బాధాకరం అంటూ అటు అల్లు అర్జున్ టీం కూడా స్పందించింది. కానీ పోలీసు మాత్రం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే మృతి చెందినటువంటి మహిళ మృతదేహానికి గాంధీ ఆసుపత్రి మార్చురీలో పోస్ట్ మార్టం అనంతరం దిల్సుఖ్నగర్ లోని వారి నివాసానికి తరలించారు. ఏది ఏమైనా పుష్ప 2 రిలీజ్ జరిగిన తర్వాత ఇది ఒక భారీ దుర్ఘటనగా చెప్పుకోవచ్చు. ఆ కుటుంబం ఒక ఇద్దరు పిల్లలు తల్లిని కోల్పోయారు, ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. మరి ఒక బాబు శ్రీతేజ కూడా కిమ్స్ ఆసుపత్రిలో ప్రాణాలతో కుట్టుమిట్టాడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మౌనిష. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సాగర్.